నేనేమంటున్నానంటే మన ధర్మం విషయంలో మనం రామాయణం చెప్పుకుందాం, భగవద్గీత చెప్పుకుందాం, భాగవతం చెప్పుకుందాం. కానీ రెస్పాండ్ అవ్వాల్సిన చోట రెస్పాండ్ అవుదాం, రియాక్ట్ అవ్వాల్సిన చోట రియాక్ట్ అవుదాం. కొంచెం అందంగా చెప్తాం. ఐ కాల్ యూ అండి, టిల్ యూ కాల్ మీ అండి. ఇఫ్ యూ సే ఏరా, ఐ విల్ సే పోరా, నాట్ రారా. మీ ఊరు మా ఊరు ఎంతో కదా. మనం మాట్లాడంటే వాళ్ళు మన దేశాన్ని ముక్కలు చేసి, మన దేహాలను ముక్కలు చేసి, మన తల్లుల్ని స్తనాలు పోసి తగలబెట్టి, ఓన్లీ కరాచీ నుంచి ఓన్లీ భోగినండా హిందువుల తలకాయలు మాత్రమే పంపిస్తారు. నిన్నంటే నిన్నే హుబ్లీ కర్ణాటకలో 23 ఏళ్ల కాలేజ్ అమ్మాయిని పట్టపక్కల అందరి ముందు పొడిచి చంపేస్తే, ఓ సంవత్సరం క్రితం సాక్షి అనే అమ్మాయిని ఢిల్లీలో ఈవినింగ్ పొడిచి చంపేస్తే, సూట్ కేసు హైదరాబాద్ లో తనలేకుండా వస్తే, సలమాచిన ఎదవలు మాత్రమే కదరా అన్ని మతాలు సమానం అనేది. అందుకని పిల్లలకి నేర్పించాలి, వాళ్ళకి చూపించాలి. దీన్ని గుడి అంటారు, ఇక్కడ 10 మందికి ఉపాధి దొరుకుతుంది, గవర్నమెంట్ కూడా గుడిలోనే డబ్బులు ఎత్తుకెళ్తుంది, గుడి వేల లక్షల మందికి అన్నం పెడుతుంది, గవర్నమెంట్ కూడా డబ్బులు ఇస్తుంది, గవర్నమెంట్ కూడా పోషించేది గుడి మాత్రమే. దీన్ని చర్చ్ అంటారు, ఇక్కడ నుంచి గవర్నమెంట్ ఒక రూపాయి రాదు. మసీద్ అంటారు, ఇక్కడ నుంచి ఒక రూపాయి రాదు. గవర్నమెంట్ మన గుళ్ళో డబ్బులు పట్టుకెళ్ళి వీళ్ళ జెరూసలేం యాత్రకి ఆ జాగ్రత్త ఇస్తుంటది. అక్కడ లూటీ, ఇక్కడ డ్యూటీ, అది వాళ్ళ డ్యూటీ. మనం మాత్రం అన్ని మాత్రాలు సమానమని మన ధర్మనాశనం చేస్తున్నాము అని పిల్లలకి చెప్పాలి. ఇప్పుడు నేను వీటిని అడుగుతాను, కన్నయ్య ఎలా రా? ఎందుకంటే బాలవాకు బ్రహ్మవాకు. ఏం పేరు నీ పేరు? ఏంటివి? 5 ఫింగర్స్. చెప్పు నువ్వు. 5 ఫింగర్స్ ఈక్వల్ గా ఉన్నాయా? ఉన్నాయా? 5 ఫింగర్స్ ఆర్ ఈక్వల్, సేమ్ సైజ్, నాట్ నో. 5 వేలు సమానం కాదు కదా, ఈక్వల్ గా లేవు కదా. నువ్వు ఎప్పుడైనా శివాలయానికి వెళ్ళావా? శివుడి గుడి, శివుడి గుడికి వెళ్ళావా? శివుడు దండం పెట్టావా? శివుడికి ఎదురుగా ఎవరుంటారు? శివుడికి ఎదురుగా ఎవరుంటారు? నందీశ్వరుడు ఉంటాడు. మరి నందిని చూసావా? ఐడియా వెనక తోక ఉంటుంది, ఇలా ఇలా నిమిరి అలా చూస్తా. చిన్నవాడు ఏం చదువుతున్నాడు? 2nd క్లాస్. ఓకే, దానిలోకి వచ్చా, వెరీ గుడ్, వెళ్తాం, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, మరి నందిని చూసావా? మరి ఎప్పుడైనా రోడ్డు మీద పందిని చూసావా? చూడలేదు. రోడ్డు మీద పిగ్గు, విత్ స్మైల్ పిగ్గు వదిలేస్తే ఈ కంటి. మరి ఇప్పుడు ఊళ్ళో నంది, ఊళ్ళో పంది ఎక్కువ కాదు కదా? ఓకే, 2 క్వశ్చన్లు అయిపోయినాయి. 5 ఫింగర్స్ ఆర్ నాట్ ఈక్వల్, పంది నంది ఈజ్ నాట్ ఈక్వల్. ఓకే, నువ్వు ఎప్పుడైనా షాపింగ్ మాల్కి వెళ్ళావా? ఆ షాపింగ్ లో బొమ్మలు అయి ఉంటాయా? కొనుక్కోలేదు. నువ్వు టాయ్స్ కొనుక్కోలేదు? టాయ్స్ కొనుక్కున్నావు, బొమ్మలు అంటే టాయ్స్. ఓకే, సో ఆ షాప్ లో బొమ్మ మీ అమ్మ ఈక్వలా? కాదు కదా. ఓకే, 3 అయిపోయింది. ఆవు తెలుసా? ఆవు, కౌ. అవునా? ఆవుకి ఎప్పుడైనా ఏమైనా పెట్టావా? ఎక్కడికైనా వెళ్ళావా? గోశాల ఏం పెట్టావా? గడ్డి పెట్టావా? వెరీ గుడ్. చెట్ల కుక్కలకు కూడా పెట్టు. అదే నీకు తెలీదు, తర్వాత అమ్మ చెప్పు. చెట్ల కుక్కలు అంటే ఏంటి? బాబు కుక్కలు అంటే తెలుసు కానీ చెట్ల కుక్కలు అంటే తెలుసు కానీ. సో ఆవుకి మనం పెడతాం కదా, దాన్ని మేత అంటాం. అవునా? ఆవుని మేపే వాళ్ళు
హిందువులు. ఆవుని మేసే వాళ్ళు కూడా ఉన్నారు, వేరే జాతి. ఇప్పుడు నా క్వశ్చన్, ఆవుని మేపేవాడు, ఆవుని మేసేవాడు ఈక్వలా? కాదు కదా. ఆవుని చంపి తినేవాడు, ఆవుకి ఏదన్నా తినడానికి పెట్టేవాడు ఈక్వలా? కాదుగా. సో మీకు అర్థమైందిగా, వాడికి అర్థమైందండి. ఓకే, మనం చాలా గుడ్డిగా జీవిస్తూ మనం గుడ్ అనుకుంటున్నాం. ఏంటి? గుడ్డిగా జీవిస్తూ గుడ్డు అనుకుంటున్నాం. ఒక్కసారి మనం ఇప్పుడు వచ్చేప్పుడు విజయ్ చెప్పాడు, ఇక్కడ కూడా ఎక్కువ డబ్బులు వస్తాయని ఇల్లు అమ్ముకుని వెళ్ళిపోయారు అని చెప్పాడు. అన్ని చోట్ల అదే ఫార్ములా. ముందు సొమ్ముతో, తర్వాత వాళ్ళ దమ్ముతో, తర్వాత మనం ఉండేది దుమ్ముతో. భారతదేశంలో కృష్ణుడి గురించి నేను అక్కడ స్టే చేశాను. చుట్టూ ముస్లింస్ ఇల్లే ఉన్నాయి. ఇక్కడ ఎలా కట్టారు గుడి అన్న అంటే 54లో ఎప్పుడో కట్టారు, చార్మినార్ దగ్గరలో. ఎందుకు కట్టారంటే అప్పుడంతా హిందువులే ఉన్నారు, అందుకని కట్టారు. నెమ్మదిగా వాళ్ళ ప్రాబల్యం పెరిగి ఒక్కొక్కరు వెళ్ళిపోయారు. రేపు నీ బతుకు అదే. పాకిస్తాన్ లో హిందువులకి ఏం జరిగిందో, బంగ్లాదేశ్ లో ఏం జరిగిందో, పాత బస్తీలో ఏం జరిగిందో, కడపలో ఏం జరిగిందో, రేపు నీ గడపలో కూడా అదే జరుగుతుంది. కాబట్టి ఒక ప్రతిజ్ఞ చేయండి భవిష్యత్తు. హిందూగా పుట్టిన నేను, హిందూగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే మనం నా చిన్నప్పుడు 5th 6th 7th ఆ టైంలో స్కూల్కి వెళ్ళేటప్పుడు గోడ మీద ఒక త్రికోణం బొమ్మ ఉండేది. దాని మీద ఏం రాసేవారంటే ఇద్దరు లేక ముగ్గురు అని డైలాగ్ ఉంటుంది. ఆ తర్వాత డేస్ మారే కొద్దీ ఇద్దరు ముద్దు, ఆపై వద్దు. ఆ తర్వాత 1 hour నాన్న, ఆ తర్వాత ఈ విల్ షో కన్నా, ఈవిల్ స్పీడ్ యూ లైక్ ఏ బన్నం, దెన్ దేర్ ఇస్ నో ఫన్. ఆల్రెడీ యూ ఆర్ ఇన్ దట్. అందుకని గుర్తుపెట్టుకోండి, వన్స్ వీఆర్ మైనారిటీ, ఇంకా నో భజన, నో సత్సంగం, నో శ్రీరంగం, ఓన్లీ రామాయణం. నీ పూజలు ఏముంటావు, అర్థమైందా? పాకిస్తాన్ లో మొన్న మధ్య 2 ఏళ్ల క్రితం ఎప్పుడో గట్టి గాలివాన వచ్చింది. గాలివాన వస్తే అక్కడ ఒక రైల్వే స్టేషన్ బోర్డు, కూర్చోలేదు, రైల్వే స్టేషన్ బోర్డు ఒకటి ఊడిపోయింది, ఐరన్ ఊడిపోతే అది రాతితో చేసిన ఒరిజినల్ బోర్డు. దాని మీద ఏముంది తెలుసా? సీతా రోడ్ అని ఏముంది? ఒరిజినల్ సీతా రోడ్డు. తర్వాత ఇంకోటి ఏదో అయిపోయింది. హైదరాబాద్ అసలు పేరేంటి? మహబూబ్ నగర్ జిల్లా అసలు పేరేంటి? మెదక్ అసలు పేరేంటి? తెలియదు. నిజామాబాద్ అసలు పేరేంటి? మెదక్ మెదక్ సీమ. నిజామాబాద్ ఇల్లందు. ఆదిలాబాద్ తెలుసా? ఎద్దులాపురం, ఎద్దులాపురం. ఇలా కరీంనగర్, ఇలా ప్రతిదానికి ఒరిజినల్ నేమ్స్ ఉన్నాయి. ఎప్పుడెప్పుడైతే వాళ్ళ ప్రాబల్యం పెరిగిందో పేర్లు మారుతాయి, మన జీవితాలు మారుతాయి, మన పిల్లలు వాళ్ళ పిల్లలుగా మారుతారు. దాని వయసుతో వాళ్ళకి ఏం సంబంధం ఏం లేదు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ ఆచారం ప్రకారం 6 ఏళ్ళు ఉంటే చాలు వాళ్ళకి. కాబట్టి అన్ని మతాలు సమానం అనే దరిద్రులు ఎవరన్నా ఉంటే ఇవాళే చచ్చిపోయింది, మీరు భూమి భారం. ఎందుకంటే ఏ ముస్లిం రిమైన్ యాజ్ ఎ ముస్లిం అండ్ he brought up his children as Muslims. A Christian remained Christian and he brought up his children as Christians. But how wonder Hindu children never become Hindus.
they become seculars. Show me one secular in Christianity or Muslim in Islam. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నామండి. నాన్న ఏం చదువుతున్నారు? 8. ఇప్పుడు నువ్వు గుడికి వెళ్ళావు కదా, గుడికి వెళ్తే దండం ఎలా పెడతావు? ఓకే. మీ నాన్న బైక్ ఉందా? ఏం బైక్ అది? స్విచ్. ఓకే. మీ పేరేంటి? సరయు అప్ప. జై శ్రీ సరయు మాయకి, అయోధ్య ధామ్కి, సీతాపతి రామచంద్ర భగవానికి. పిల్ల పేరు సరయు తప్ప అయోధ్య. దాని పేరు ఏదో అనుకోండి, ఏ గురుకురే ఉన్నారు. ఏం పేరు అని అడిగారు. వాళ్ళమ్మ సీక అందేదో సీక. ఎక్కడిది పేరు అని అడిగారు. నో కనతల్లి తల్లి అన్ని ఇలాంటి పేర్లే. రైల్లో వస్తున్నా ఏదో పేరు పెట్టేశాడు అంతే. మనకి ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, శివ సహస్రనామం, 1,00,000 ఉన్నాయి. 108 ఉపనిషత్తులు. మంచి పేరు పెట్టచ్చుగా. నిన్న నాకు షేవ్ చేయడానికి ఆయన బార్బర్ వచ్చారు. వారి పేరు ధర్మయ్య. పిల్లలు అని అడుగుతుంటే 2 ఆడపిల్లలు, ఒక పిల్ల యూకేలో ఉంది, మనవడుతో మొన్నే వచ్చిందండి. మనవడి పేరు ఏంటన్నా? ఎంత బాగుందో, కైవల్యం అసుతోష్. ఎంత బాగుందో. అలాంటి పేరు కదా పెట్టాలి. ఏకాయ గుళ్ళు, గుప్పు గుళ్ళు పెట్టాలి. చాగంటి గారు ఎవరింటికో వెళ్ళారు. వెళ్తే వాళ్ళ అమ్మ పిలిచిందట పిల్లోని. ఏమని? టింకు టింకు అని పిలిచింది. పిలిస్తే వాళ్ళు పక్కింటి వాళ్ళ కుక్క ఇద్దరు వచ్చారు. ఎందుకని? టింకు కోసం సింకు మంచి పేరు పిలవ. బన్నీ, చిన్ని, గన్ని. పేరు ఎందుకు పెట్టారు? సుదర్శన్. ఎంత మంచి పేరు. పేరుతో పిలవాలి. వాట్స్ యువర్ నేమ్? శ్రీమణి. మంచి పేరు. వాడి పేరేంటి? ఆర్య. గౌరాంశ్. వెరీ గుడ్. సో మన పేరు మనకి ఒక గొప్ప చరిత్రకి, గొప్ప వారికి మన వారసులని గుర్తు చేయాలి. వాడెవడో చప్పట్లు కొట్టడం కోసం పిల్లలకి పిచ్చి పేరు పెడితే ఎలాగండి? అవునా? ఉదాహరణకి రాణా ప్రతాప్ అని పేరుంది అనుకోండి, వెంటనే మన మైండ్ ఎక్కడికి? ఒక వీరుడు. అవునా? రాణా ప్రతాప్ కి ఒక గుర్రం ఉంది, పేరు తెలుసా? గుర్రం పేరు బైక్. నేను చాలా ఇష్టంగా నడిపేవాడిని. 110 వెళ్ళేవాడిని. అప్పుడులే 25-30 ఏళ్ళ క్రితం. చేతక్. బైక్ పేరు చేతక్. బజాజ్ వాళ్ళు పెట్టారు. ఎందుకు పెట్టారు? అది రాణా ప్రతాప్ కి ఇష్టమైన గుర్రం. అది ఎంత గొప్పదంటే, ఈ అక్బర్ అనేవాడు ఈ అవమానిద్దామని చెప్పి ఆర్చిని పొట్టిగా కట్టాడు కిందకి. అప్పుడు గుర్రం మీద వస్తే ఆయన తల ఉంచాలి. నా యజమాని తల ఉంచకూడదని చేతకు మోకాల మీద నడిచింది. అది డెడికేషన్ ఆఫ్ ఆర్ట్స్ వితౌట్ ఫోర్స్. We are not even wearing bindi. We are not, our girls are not wearing bangles, even though there is a lot of holes, because they don't have complete holes. ఎప్పుడు చెప్పరు కదా, ఎవరు చెప్పరు. స్కూల్లో మాత్రం వేసుకోవద్దని చెప్తారు, అందుకని అది ఫాలో. ఎందుకు వేసుకోవాలో వాళ్ళకి చెప్తే వింటారు. మన ఆడపిల్ల ఏం చెడ్డ పిల్లలు కాదు, బంగారు తల్లులే. ఇప్పుడు మన మహేష్ బాబు కూతురు సినిమా అమ్మాయి కాబట్టి అప్పుడప్పుడు సినిమా లక్షణాలు ఉంటాయి, కానీ బంగారు తల్లి. మన పిల్లలా ఉంటుందా వదలా? అదే యాక్టర్ కూడా ఇచ్చింది కదా, నిండుగా
బంగారు తల్లి. అవునా? కానీ మన పిల్లలకి చెప్పాలి మనం ఎవరికి సంబంధించిన వాళ్ళము. చిన్ని ముస్లిం పాపకి బురకా వేస్తారు. ఇది సంఖలో ఉండే పాపకి వాళ్ళు బురకా వేస్తుంటే ఇక్కడ మన జాతి సంకనాకపోయినా మనం ఏం చెప్పట్లేదు మన పిల్లలకి. నేను నా పిల్లని చంపేశారు. ఎందుకు చంపారు? వాళ్ళ నాన్న చెప్పాడు, ఇది లవ్ జిహాదు, నా కూతురు చంపింది అందుకే అని చెప్పాడు. నందిగామ, కృష్ణా జిల్లా 6 వైశ్య అమ్మాయి 6 ఎత్తుకుపోయారు. ఎందుకు ఎత్తుకుపోయారు? ఊరికే ఎత్తుకుపోతారా? ఆ తలుపు తీస్తేనే కదా, తలుపులు తీస్తేనే కదా. మీరు చూడండి, ఒక చిన్న విషయం చెప్తాను, ఒక గొప్ప నిజం. అది ఏంటది? ముస్లింల అబ్బాయిలు అందరూ జిమ్ముల్లో ఉన్నారు, కుర్రోళ్ళు. హిందూ బాయ్స్ అందరూ బార్లో ఉన్నారు. బలాకి నుంచి వద్ద చెప్పండి. హిందువులు ఎంత వీక్ గా ఉన్నారంటే, నిన్న గరుడ ముద్ద అని ప్రసాదం ఇస్తే చిలుకూరులో హిందువులు దాదాపు 2 లక్షల మంది వెళ్ళారు ఆ ప్రసాదం కోసం. ఎక్కడుంది లోపం? వాళ్ళేమో అంఫాన్ చంపో 25 అంటున్నారు, 4 బీబీస్ 40 బేబీస్ అంటున్నారు. చివరికి చెత్త ఏరుకునే వాడికి కూడా 4-5 పిల్లలు ఉన్నారు, చెత్త ఏరుకునే వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఓపెన్ గా డిక్లేర్ చేశారు. నువ్వేమనుకుంటున్నావు? ఉదాహరణ మిమ్మల్ని సరదాగా అడుగుతాను, అట్టా ఒకటి, మీకు ఎంతమంది పిల్లలము? సార్ మీకు సార్, సార్ మీకు సార్, సార్ మీకు సార్, మీకు సార్, మీకు చూడండి, మ్యాక్సిమం ఇద్దరు ఇదే. ఈ ప్రశ్న వాళ్ళని అడగండి. నేను ఒకసారి క్యాబ్ లో వస్తున్నాను కోటికి, రాత్రి 10-11 ఇంకా ఎక్కువ. అతను అడిగాను, నువ్వు ఏంటున్నాను అంటే, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, నైట్ ఖాళీగా ఉందని క్యాబ్ లో. 30 ఏళ్ళు కూడా ఉండవు. ఎంతమంది పిల్లలు? 3. మనకు 30 మనోడికి పెళ్లి అవ్వదు. ప్లీజ్ మాట్లాడు. అడిగిన ప్రశ్నకు సమాధానం. మా నాన్నగారికి 12 మంది పిల్లలు పెద్దవాళ్ళు. మీరు పెద్దోళ్ళా? తిరుమల శ్రీనివాస్, తిరుమల స్వామి. వాళ్ళ నాన్నగారు ఏం పేరు సార్? నాన్నగారు స్వామి గారికి, స్వామి గారికి ఒక్క మగాడికి. దానికి కారణం చెప్పింది మీరే. అదే కారణం చెప్పారు మా నాన్నగారు. మా అమ్మమ్మకి 9 మంది, 2 పురిట్లో మరణించారు, లేకపోతే 11. మీరు నేను ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, 9 మంది పిల్లలు, ఆవిడకి 4 మగవాళ్ళు 5 ఆడవాళ్ళు. మా అమ్మ 4. మా అమ్మమ్మ అంతమంది పిల్లలు అంటే వాళ్ళందరికీ ఒక్కొక్కరికి 4 వేసి 3 వేసి ఎంతమంది మనవాళ్ళు ఒక్కొక్కరిని గుర్తుపెట్టుకునేది. మా అమ్మమ్మతో నేను మా అమ్మమ్మ వస్తే మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంటే నేను వెళ్తానని బయలుదేరా. దారిలో ఎక్కడో ఫంక్షన్ ఉంటే ఆగాం. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో చిన్న గ్లాసు గిన్నె ఇచ్చారు. ఆవిడ తీసి పొట్టలో పెట్టుకోండి, అది మాది అన్నాను. మన అట్టంగా చిన్నపిల్లం, గట్టిగా 8 ఏళ్ళు 9 ఏళ్ళు ఉంటాయి. అంటే ఏమని తెలుసా? ఏడిచాం, నువ్వు నాతో వచ్చావు, మాదే అని. కానీ అలా పుట్టుకో ఉంటుంది. అలా మళ్ళీ మాకు నొలక మంచం అంటారు, నొలక మంచం పడుకుని ఆకాశం చూస్తూ అమ్మమ్మ కథ చెప్పమంటే కథలు చెబుతూ దూరంగా ఎక్కడో రైలు కోత వినిపిస్తుంటే. ఇప్పుడు అమ్మమ్మ లేదు, మెమరీస్ ఉన్నాయా లేవా?
ఇప్పుడు అమ్మమ్మ అంటే అర్థ అయిపోద్ది. నిజాన్ని ఒప్పుకోకపోతే నువ్వు నడుస్తున్న శవం, గుర్తుపెట్టుకోండి. యు ఆర్ లివింగ్ మూవింగ్ డెడ్ బాడీ. కొన్ని నిజాలు మాట్లాడుతున్నాం. అందరూ ఈ శ్లోకం చెప్తే ఆ నిజాలు అంటే మీకు అర్థమవుతుంది. చెప్పండి అందరూ. జన్మ, మృత్యు, జర, వ్యాధి, దర్శనం. భగవద్గీతలో చెప్పారు ఈ 4: జన్మ, మృత్యు, జర, వ్యాధి. ఇవి నాలుగు కంపల్సరీ ఫర్ ఎవ్రీ లివింగ్ బీయింగ్. పుట్టేశాం ఆల్రెడీ, పుట్టేశామా, అయిపోయిందా? చివరిలో ఏంటండి? చావు. మధ్యలో ఏమొస్తాయి? ముసల్తనం. జర అంటే ముసల్తనం, రోగం. నాకు రోగమే రాదు, అసలు రాలేదు, ఎవరన్నా చేస్తున్నాడా? అసలు పంప కూడా రాకుండా ఎవరన్నా పంపలో ఉంటారా? పంపరా ఎవరికన్నా? ఒకప్పుడు అవునా? ఇప్పుడు రోజు సప్పుడే. 4 ఏళ్ల పిల్లకి 4 కళ్ళు, 4 ఏళ్ల పిల్లకి 4 కళ్ళు. మొన్నండి, నెల కూడా అవలేదు, పోయిన ఏకాదశికి నేను ఏలూరు వెళ్తే అక్కడ మాదేపల్లి అని శివాలయం, అగస్త్యుడి ప్రతిష్ట. చిన్ని పాప 6 ఏళ్ళు ఉంటాయి, చూడబుద్ధి కళ్ళద్దాయి. 13 ఏళ్ళ అమ్మాయి హార్ట్ అటాక్ తో చచ్చిపోయింది. నవ్వుతూ నడుస్తున్న పిల్ల. కిడ్నీలు ఫెయిల్. ఎందుకని తల్లులు స్ట్రాంగ్ గా లేరు. ఎందుకు లేరు? తినేది స్ట్రాంగ్ గా లేదు. కీరవాణి అడిగాడు ఎవరిని? నాగార్జున. సార్, నాకంటే మీరే పెద్దవాళ్ళు కదా. అవును అన్నాడు. మరి ఎవరన్నా నన్ను చూస్తే నేనే పెద్దోళ్ళు అనుకుంటారు. సార్, మన్మధుల్లా అవ్వాలనుకోవట్లేదు, కానీ ఫిజికల్ గా ఫిట్ గా ఉండేటట్టుగా ఏదైనా సలహా చెప్పండి సార్, మీరు ఏం తింటారు సార్ అని అడిగాడు. చాలా అందంగా, వీడియో మళ్ళీ చూస్తాను. చెప్పాడు నాగార్జున చాలా అందంగా. ఏం చెప్పాడంటే, అది మెటబాలిజం అండి. పొద్దున్న లేస్తే ఖచ్చితంగా నేను వర్కౌట్ చేస్తాను. మీరు రాత్రి భోజనం చేయరు కదా అన్నాడు చంద్రబోస్. తింటాను, ఖచ్చితంగా భోజనం చేస్తా. స్వీట్ కూడా తింటా, రైస్ కూడా తింటా. రైస్ తింటారు కదా, రైస్ కూడా తింటా. వైట్ రైస్ కాదు, బ్రౌన్ రైస్. ఇంత అన్నం తింటా, కూర తింటా, 3 రకాల ఆకుకూరలు తింటా, అప్పుడప్పుడు చికెన్ అవి కూడా తింటా. అన్ని ఏం మానం, బిఫోర్ 7 అని చెప్పాడు. నువ్వు బాగా చదువుకుని రాత్రి 1 గంటకి జొమాటోలో టమాటా బాత్ ఆడతావు. ఎందుకు బాగుండాలి? నేను నిన్న మధ్యాహ్నం భోజనం చేశాను, ఇదిగో నా ఫుడ్ ఇదే, అంతే. మళ్ళీ రేపు ఇవాళ తినచ్చుగా. మొన్న ఏకాదశి పర్ఫెక్ట్ గా లేదు, అందుకని ఇవాళ ఏకాదశి మొన్న చేశాను కదా, ఇవాళ తినేచ్చు కదా త్రయోదశి, అది పర్ఫెక్ట్ గా లేదు, అందుకని ఇవాళ. కాబట్టి ప్రపంచంలో నువ్వు ప్రేమించాల్సింది ఎవరినో తెలుసా? అమ్మా, వాడిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతే బెటర్ నా ఉద్దేశం. వాడిని డిస్టర్బ్ చేసే హక్కు మనకు లేదు. ప్లీజ్ ఏమనుకోదు, పంపించండి. ఎందుకంటే అంతమందిని మనం డిస్టర్బ్ చేయొద్దు. కోల్డ్ పిల్లలు అలాగే ఉంటారు. ఇప్పుడు మీరు ఇచ్చి వెళ్ళిపోతారా? ఓకే. ఏమిటి ముఖ్యమంటే, నా ఉపన్యాసం దేనికి చెప్తున్నాను? సాంప్రదాయాన్ని వదిలిపెట్టద్దండి, సంస్కృతిని మర్చిపోవద్దండి అని కదా. మనం ఎవరి గురించి మాట్లాడే? వామనుల గురించి మాట్లాడేవా? అని ఒడుగు చేశారా? ఒడుగు చేసాకనే కదా ఒటు. అలా ఎప్పుడు చేయాలి తెలుసా? 7 ఏళ్ళకి చేయాలి తెలుసా? ఇవన్నీ తూతు మంత్రంగా పెళ్లికి, తూతు మంత్రం అది కూడా వాడి వీపుకోకూడదు తప్ప ఎందుకు పనికిరాదు. మనం దేనికి ప్రయాణిస్తామంటే సాంప్రదాయానికి కాదు, ధర్మానికి కాదు, కేవలం జీవించడానికి ఇస్తున్నాం. ఆ జీవించడం కూడా ఏమన్నా ధార్మికంగా జీవిస్తావా?
ఈ రోజుల్లో ఏంటి అని కక్క ముక్క తినేసి చుక్క తాగేసి నీ జన్మ మళ్ళీ వస్తుందా? నీ జన్మ మళ్ళీ వస్తుందా? త్యాగరాజ స్వామి తిట్టారు. నేను వచ్చే ముందు కూడా త్యాగరాజ స్వామి హరికథ వింటూ ఉన్నారు. ఏమన్నారు చేత దుడుకు గల నన్నే కొడుకు బ్రోతుడా. ఇదంతా సంగీత కుటుంబమే కదా. ఇక్కడ దొరకొడుకు ఎవరు చెప్పండి? అమ్మ మీ పేరేంటి? యూద బిగిన్ టు లక్ష్మణ్ రామం గారని వారితో మాట్లాడుతూ, వారు వేద పండితుడు తాడేపల్లి, వారితో మాట్లాడుతూ దాని పేరు రామం. అని ఎప్పుడు ఫోన్ చేసినా ఇది పాడకుండా ఉండలేదు. దేవ దేవ వచ్చిన పాడేంటి? రామం దేవ దేవం ఇలా పాడుతూ నేను ఈ కీర్తన విషయం ఎత్తి ఎవరంటే దొర అన్నాను. దొర కొడుకు రాముడు. మరి దొర ఎవరు? మీ పేరు నిజంగా చాలా సంతోషం. దీనికి రుజువు ఏమిటంటే హరికథ అయిపోయాక మనకి చివరిలో చెప్తారు ఏమని? పవమాన సుదుడు బట్టు పాదారవిందములకు నీ మంగళం రాజీవ నైన త్యాగ రాజునట్టి నీ మంగళం. అమ్మ వాడి గిఫ్ట్ ఇవ్వాలి. నువ్వు మళ్ళీ షిఫ్ట్ అయ్యి గిఫ్ట్ వచ్చి మళ్ళీ రా. ఓకే. మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలముక్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఇలా భగవంతుడి యొక్క నామ రూప గుణ లీల వైభవాలను కీర్తిస్తూ మనం జీవించాలి. ఆ స్మరణలో మనం మరణించాలి. మళ్ళీ పుట్టకుండా ఉండడానికే ఇన్ని ఏర్పాట్లు చేశారు. చక్రవర్తి తనుజాయ అంటే దొరకొడుకు, నన్ను ఎవరు రక్షిస్తారు? ఆ పేరు చెప్పకుండా దుడుకు గల కొడుకు బ్రోతుడా ఎవరు రక్షిస్తారు? దీన్నే రామదాస్ గారు ఏమన్నారు? రక్షింపకున్నాను రక్షకులవరింక రామచంద్ర నన్ను రక్షింపకున్నాను రక్షకులవరింక రామచంద్ర. ఇప్పుడు మనం రాగానే చేతులు ఎత్తి హరికృష్ణ చెప్పన్నాను. ఎందుకు చేతులు ఎత్తమన్నాను? మానసు కాకుండా ఇంకెవరన్నా సమాధానం చెప్పండి. కొంచెం ఫ్యాన్ తగ్గించాను. అదంతా ఫ్యాన్ ఇది ఒక ఆన్సర్. వెరీ గుడ్. ఇంకా 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 టచ్ టచ్ అయ్యేది క్యాచ్గా. ఓకే. ఇంకా ఏం పేరు సార్ మీ పేరు? సతీష్ కుమార్ బాబు. సరెండర్ లో శరణాగతిలో టాప్ మోస్ట్ ఎవరు చెప్పండి? ఓకే, శరణాగతి చేశాడు, కానీ ఆయన దాసత్వంలో గొప్పవాడు. దాసభక్తిగా ఆయన ప్రత్యేక. మానస చెప్పు. చెప్పనా? భజన అయిపోయాక ప్రహ్లాద వరద గోవింద
ద్రౌపదీ వరద గోవింద, ఆంజనేయ వరద గోవింద. ఫస్ట్ ఎవరంటే ప్రహ్లాదు. ఎవరికైనా ఈ శ్లోకం వస్తే చెప్పండి, ఆనందపడతారు. అందరు చెప్పండి. ప్రహ్లాద, నారద, పరాశర, తరీక, వ్యాస, పరీష, శుక, ఉన్నారు. వీళ్ళంతా మహాత్ములు. ఫస్ట్ ఎవరి పేరు చెప్పారు? తర్వాత ఎవరి పేరు చెప్పారు? నారదుడు ప్రహ్లాదుడికి ఏమవుతుంది? సార్, ప్రహ్లాదుడికి నారదుడు ఏమవుతారు? గురువు కదా, కదా. లోక గురువు నారద కదా. ముందు గురువు గారి పేరు చెప్పాలి, శిష్యుడి పేరు చెప్పారు. అంటే ఇప్పుడు కాలంలో గురువును ముంచిన శిష్యులు ఉంటారు, కలియుగం కాబట్టి. అందుకే సమాచార శాస్త్రి గారు అంటారు అత్యతో, ఎప్పటికీ ఇది ప్రస్తుతం ఆ టాప్ తాకి హట్టింపక హట్టవక ఎస్కేప్ అయి తిరుగు అని ఎక్స్పర్ట్స్ ఉంటారు. సరే, మొత్తానికి ప్రహ్లాదుడు ప్రహ్లాదుని శరణాగతిలో చాలా గొప్పగా ఎందుకు చెప్పారంటే, ఎంత కష్టం వచ్చినా కంప్లైంట్ చేయలేదు. మీరు గమనించారు, ఎన్ని కష్టాలు ఎవరు మళ్ళీ ఇంట్లో వాళ్ళే, ఎవరు నాన్నే. అదే మనకి అలాంటి చిన్న కష్టం వస్తే అంటే మనం తుకారంలో సాంగ్ వికారంగా పాడేస్తాం. ఎలాగా? ఉన్నావా అసలు ఉన్నావా. ఇప్పుడు అన్ని బాగున్నప్పుడు తిన్నావా, నువ్వు తిన్నావా, ఈ సాంగ్ మాత్రం పాడతాం. అవునా? క్వశ్చన్ చేసేస్తుంటాం. ప్రహ్లాదుడు అలా క్వశ్చన్ చేయలేదు. ఏమన్నా జరగండి, ఆయన సరెండర్ అయ్యి భగవంతుడి యొక్క సంపూర్ణ శరణాగతి చేశాడు. ఆ తర్వాత గజేంద్రుడు వస్తాడు. మరి ఆయన ఫైట్ చేశాడుగా, ప్రహ్లాదుడు ఎదిరించలే, యాక్సెప్ట్ చేశాడండి. తర్వాత ఈయన గజేంద్రుడు కూడా శరణాగతి అయ్యాడు. ఆ తర్వాత ఎవరు వస్తారు? ద్రౌపది. ద్రౌపది రెండు చేతులతో పట్టుకుని హెల్ప్ మీ అంది, రాలే. తర్వాత ఓ చెయ్యెత్తి హెల్ప్ మీ అంది, రాలే. పూర్తిగా శరణాగతి రెండు చేతులు. అంటే మనం శరణాగతి ప్రహ్లాదు లెవెల్లో చేయాలి. మనం డౌట్ఫుల్ గా చేస్తాం, రిజల్ట్ కూడా డౌట్. ఎప్పుడో విష్ణుమూర్తి లక్ష్మి ఇప్పుడే వస్తా అని వెళ్ళి మళ్ళీ వెంటనే వచ్చాను. ఏం లేదు, అక్కడ విజయపురి కాలనీలు, విజయనగర్ కాలనీలు ఎవరికి ఇచ్చారు, నేను వెళ్దాం అనుకున్నాను. ఇంతలో వాడు కర్ర తీసుకుని ఫైట్ చేస్తాను. మనం ఎలా ఉండాలంటే బాగా చదువుకుని బాల్యవు తీస్తుంది అన్నారు. బాగా అన్ని శాస్త్రాలు చదువుకుని బాలుడులా ఉంటారు. అంటే బాలుడు ఎలా ఉంటాడు? పూర్తిగా సరెండర్ అయి ఉంటాడు. ఇప్పుడు వీడో వాడో వాళ్ళ అమ్మతో ఊరెళ్ళారు, వాళ్ళ నాన్నతో ఊరెళ్ళారు. టికెట్లు ఆడు తెస్తారా? బ్యాగులు వాళ్ళు చెప్తారా? ఆడి బట్టలు కూడా అమ్మేసద్దు. అవునా? వాడు మాత్రం కిటికీ పక్కన కూర్చొని ఎంజాయ్ చేస్తాడు. శరణాగతి పొందిన వాడు. మనకున్న ప్రాబ్లం ఏంటంటే స్వామిత్వం. నేను చేస్తున్నానంటాం. పెద్ద రోగాలు రెండే, నేను నా, మిగిలినంతా సోది. ఇంకా చెప్తే పెట్టుకోవాలి దేవుడు దేవుడు. వాడు ఆకలేస్తే శ్రీజీకి ఆకలేస్తోంది అమ్మమ్మ అంటాడు. వాడికి అని చెప్పాడు. చాలా చాలా ఆనందపడవలసిన విషయం. జన్మ సంస్కారం వచ్చేసి జన్మ సంస్కారం. మనం ఈ టీవీలో చూశారు, పిల్లడు పేరు భాగవత్ దాస్ బ్రహ్మచారి, చిన్న పిల్లడు, 3 ఏళ్ళు. హలో అంత యాంకర్ అనగానే ఏమన్నాడు? హలో చూడు, అది బోర్డు. అసలు యాంకర్ ఎంత పొంగిపోయిందో.
భగవద్గీత కా బారే ఆప్ క్యా బోల్తా హై మరి సీతా ఎంత బాగా చెప్పాడంటే అలా అచ్చిరు ఉండిపోయింది ఆవిడ. 3 ఏళ్ల పిల్లోడు పెద్ద పెద్దవన్నీ ఎలా చెప్పాడు? వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచే వాడు అలా పెరిగాడు. వైబ్రేషన్. మరి మనకి ఇప్పుడు పిల్లలు ఆ, ఆడపిల్ల అయితే ఎవరినో పెళ్లి చేసుకు వచ్చేస్తుంది అనుకోండి, వచ్చేసి అమ్మ అల్లుడు గిల్లుడు. ఆ తర్వాత వాడు సూట్ కేసులో పాలసీ పంపచ్చు కావచ్చు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అప్పుడు రామాయణం వింటలేదు కాబట్టి. రాముడికి ఆ శివధనుస్సు విరవగానే సీతాదేవి వచ్చి మాల వేయబోయింది. రాముడు మెడ ఉంచాడా? వంచలే. ఆవిడ విశ్వామిత్రుడు చూసింది, ఏంటని ఇలాంటి శిష్యులు పట్టుకొచ్చాడు అంటే రామచంద్రమూర్తి అన్నాడు, సమాధానం నీకే చెప్తాను. ఇక్కడ విల్లు ఎక్కువ పెట్టమన్నారు, నేను క్షత్రియుడిని, అది నా ధర్మం, సవాలు వస్తే స్వీకరించాలి, అందుకని వచ్చాను, విరిచాను. అది ఎత్తేనా విరిగింది. పెళ్లి కోసం రాలేదు. పెళ్లి కావాలంటే మా నాన్నగారు వాట్సాప్ నెంబర్ ఇస్తారు, ఆయన మా నాన్నగారు డిసైడ్ చేయాలి మా ఇంటికి ఏ కోడలు కావాలి అని. అప్పుడు వాళ్ళ నాన్నగారి గురించి చెప్తే అప్పుడు కబురు పంపి 9 రోజులు ప్రయాణం చేసి దశరథుడు వచ్చాడు. ఆ తర్వాత మనకు తెలుసు. అలా ఉండాలి. ఇలాంటిదే ఇంకో ఉదాహరణ పార్వతీదేవి. పార్వతీదేవి ఎవరి కోసం తపస్సు చేసింది? పరమశివుడి కోసం చేస్తే శివుడు ఒక వృద్ధ వేషంలో వచ్చి, ఎందుకు అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా, ఎక్కడ ఉంటాడు, ఇల్లుందా, ఏమి రాసుకుంటాడు, కోట రాసుకుంటాడు, బూడిద రాసుకుంటాడు, మళ్ళీ ఏం వేసుకుంటాడు, ఆ ఒంటికి ఏం కట్టుకుంటాడు, అంతా ఆయన్ని కించపరుస్తూ శివుడిని కించపరుస్తూ మాట్లాడాడు. ఈవిడంది, మీరు ఆయన కించపరుస్తున్నారు, ఎద్దు మీద తిరుగుతారు అంటున్నారు. ఎద్దు మీద వచ్చే ఆయన్ని ఏనుగు మీద వచ్చేవాడు కూడా దండం పెట్టి మొక్కుతున్నాడు కదా ఇంద్రుడు. ఏనుగు మీద వచ్చేవాడు కూడా మొక్కుతున్నాడు కదా, ఆయన గొప్పతనం నాకు తెలుసులే అని ఆవిడ ముందుకు వెళ్ళిపోతుంటే అలా చేయబట్టుకున్నాడు. నువ్వు మీరేనా అని ఏమి ఆవిడ ఏం కబుర్లు చెప్పి పాటలు పాడలేదు. అలా ఏం సాంగులు పాడలే. వెంటనే సిగ్గుపడి చెయ్యాలంటే తీసుకుని మా నాన్నగారు అక్కడ ఉంటారు, వెళ్ళి ఆయనతో మాట్లాడాలి. తపస్సు చేసిన ఎవరి కోసం? శివుడి కోసమేనా? వచ్చాడుగా, వచ్చి పెళ్లి చేసేసుకోవచ్చుగా. నో, వెళ్ళి పెద్దలు చెయ్యాలి. పార్వతీదేవి ఒక ఉదాహరణ, రామచంద్ర అన్నా చెల్లెలు, అది కదా కావాలి. ఎవరినో ఒకరిని కట్టేసుకుంటారు, పొద్దున మామిడాకు, సాయంత్రం మామిడాకు. శంభో శివ శంభో 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 గుర్తుందా? వాళ్ళిద్దరిని వేసేద్దాం అనుకుంటారు కదా, అవే ఎక్కువ ఉంటాయి. అందుకని జ్ఞానము పిల్లలకి చెప్పాలి. మన పూర్వీకులు ఎంత గొప్ప వాళ్ళు చెప్పాలి. భగీరథుడు ఎవరు? ఎవరన్నా చెప్తారా? ఒక మొక్కలో చెప్పండి ఎవరన్నా. గంగావతారం. ఏ వంశం వాడు? సూర్యవంశం. అవునా? రాముడు వంశంలో 10 పేర్లు చెప్పగలరా ఎవరైనా?